హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉన్న పాలకూర పప్పు. పాలకూర పప్పు రెండు కాంబినేషన్లో నేను ఈరోజు అయితే ప్రిపేర్ చేసినాను. ఒకటి వచ్చేసి శనగపప్పు, కందిపప్పు, ఇదొకటి. నెక్స్ట్ ఏమో పాలకూర చుక్కకూర. ఈ రెండు కలిపి ఈరోజు నేను పాలకూర పప్పు అయితే ప్రిపేర్ చేసినాను. ఓకేనా? ఈ పప్పు మీరు కూడా అందరూ ట్రై చేయాలి. కంపల్సరీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయాలి. ఓకేనా? ఈ పప్పుకు కావలసిన పదార్థాలు అండ్ ప్రాసెస్ అనేది మనము స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనము పాలకూర చుక్కకూరతో పాలకూర పప్పు అనేది మనము ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాము. నేను ఆల్రెడీ పాలకూర చుక్కకూర ఈ రెండు కలిపి నేను కట్ చేసి కడిగి రెడీగా పెట్టుకున్నాను. 3 కట్టలు పాలకూర, 2 కట్టలు చుక్కకూర. ఓకేనా? ఇప్పుడు నేను 1 గ్లాస్ ఏమో కందిపప్పు, 1/2 గ్లాస్ ఏమో శనగపప్పు ఈ రెండు కలిపి ఇట్లా ఉడకపెట్టి రెడీగా పెట్టుకున్నాను. అండ్ చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నేను తడిపి పెట్టుకున్నాను. ఇంకా మనకు పోపు కావాల్సినవి వెల్లిపాయలు, ఎండుమిర్చి, ఆనియన్స్. ఓకేనా? ఇవైతే మనకి పాలకూర పప్పుకు కావాల్సిన పదార్థాలు. చుక్కకూర వేసి పాలకూర చుక్కకూర రెండు కలిపి పప్పు ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా అందరూ ట్రై చేయండి. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టి రెడీగా పెట్టినాను. ఇప్పుడు నేను ఒక గిన్నె పెట్టినాను అండ్ పప్పుకు తగ్గట్టుగా ఆయిల్ అయితే పోసి పెట్టిన 3 స్పూన్స్. ఇప్పుడు మన ఆయిల్ అయితే కాగింది. ఇప్పుడు వెల్లిపాయలు వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వెల్లిపాయలు అయితే ఫ్రై అవ్వాలి. వెల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు మనము ఆవాలు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మన పోపు అయితే మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు కరివేపాకు అనేది వేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఈ విధంగా ఇట్లా ఫ్రై అయితే చాలు, ఎక్కువ ఫ్రై అవ్వద్దు, ఎందుకంటే పప్పు కదా అందుకని చెప్పేసి ఇట్లుంటే చాలు. ఇప్పుడు మనము ఒక టమాటా అనేది యాడ్ చేసుకోవాలి. ఒకటి, ఎక్కువ కాదు. ఇప్పుడే పాలకూర కూడా మనము యాడ్ చేసుకోవాలి. పాలకూర చుక్కకూర రెండు కలిపి చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా అందరూ ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియచేయాలి. ఓకేనా? ఇప్పుడు పాలకూర వేసుకున్నాం కదా, ఈ పాలకూర టమాటా అనేది ఈ ఆయిల్లో మంచిగా మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు పాలకూర టమాటా నేను ఆయిల్లో ఇంతసేపు అయితే మంచిగా ఇట్లా ఫ్రై అయితే చేసుకున్నాను. చూసిరు కదా, ఇట్లా ఫ్రై అయితే అవ్వాలి. ఇట్లా ఫ్రై అవ్వాలి. ఇంతసేపటి నుంచి నేను ఎటువంటి స్పైసెస్ అయితే వేయలేదు. సో ఇప్పుడైతే నేను వేస్తున్నా స్పైసెస్. ఫస్ట్ అయితే మనం కర్రీకి తగ్గట్టుగా సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. పప్పు కదా, నేను 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ మిర్చి పౌడర్, మీరు మిర్చి పౌడర్ ప్లేస్లో పచ్చిమిర్చి అయినా కూడా వేసుకోవచ్చు. సో అవైలబుల్ లేదు అని చెప్పేసి నేనైతే ఎండుమిర్చి వాడుతున్నా. 2 స్పూన్స్ ఎండుమిర్చి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ పసుపు. ఓకేనా? ఇప్పుడు ఇది ఒకసారి మళ్ళీ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పప్పు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు ఇట్లా మనము ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలి, ఎందుకంటే పసుపు వేసినాం కదా కొంచెం పచ్చి వాసన వస్తుంది అని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడు ఇది పాలకూర స్పైసెస్ వేసినాం కదా, ఇట్లా మంచిగా ఇట్లా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనము పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు అయితే యాడ్ చేసినాం కదా, ఇప్పుడు ఒకసారి మంచిగా ఇట్లా మిక్స్ చేసుకుందాం.
ఇప్పుడు చింతపండు వాటర్ అనేది కూడా మనం ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. పాలకూర మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఎందుకు అని అంటే ఇందులో ఇప్పుడు పప్పు చింతపండు వేసినాక ఒక 10 మినిట్సే మనము మంచిగా పప్పు అనేది ఉడికించుకుంటాం. అందుకని చెప్పేసి పాలకూర ముందే మనం ఆయిల్లో మంచిగా కంప్లీట్గా ఉడికించుకోవాలి. చూసిరు కదా, ఇప్పుడైతే పప్పు అయితే మంచిగా మిక్స్ అయింది. ఇప్పుడు చింతపండు వాటర్, మనకి పప్పు ఎంత చిక్కగా కావాలో ఇప్పుడే చెక్ చేసుకొని చింతపండు వాటర్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ యాడ్ చేసుకోవడానికి రాదు, అందుకని చెప్పేసి. ఓకేనా, ఇప్పుడు ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా ఇట్లా మిక్స్ అయిన తర్వాత మనము 10 మినిట్స్ మనం మంచిగా ఫ్లేమ్ అనేది మీడియం పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. నాకైతే ఇంత చిక్కగా ఉంటే చాలు. మీరు ఎంత చిక్కగా కావాలో ఇప్పుడే చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ సాల్ట్ అనేది కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మన పప్పు అయితే మంచిగా ఇట్లా మరుగుతూ ఉన్నది, పాలకూర పప్పు. సో ఇప్పుడు అన్నీ మనము యాడ్ చేయాల్సినవి అన్నీ యాడ్ చేసేసాము. మన పప్పు అయితే కంప్లీట్ అయింది. చూడండి, ఇట్లా పప్పులుగా శనగపప్పు ఉండాలి. ఓకేనా, కందిపప్పు అయితే మెత్తగా మెదగాలి. పాలకూర సోయకూర చుక్కకూర ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా అందరూ ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసినాను. ఓకేనా, ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.